తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా విశాలమైన ప్రాంగణంలో పొడవుగా 4 స్తంభాలతో కూడినటువంటి ఒక మండపం మనకు కనబడుతుంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ మండపం అన్నమాట. దీన్నే గొల్ల మండపం అంటారు. ఇది నిజానికి ఒక చారిత్రాత్మక నిర్మాణంగా చెప్పాలి. సన్నగా ఎత్తుగా ఉండే ఈ మండపం మీద మీరు చూస్తున్నారు కదా, ధర్మో రక్షతి రక్షితః అనే బోర్డు కూడా ఉంటుంది. మనం తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా అఖిలాండం ఉంటుంది కదా, అక్కడ మెట్ల మీద కూర్చుని చూస్తే ఎదురుగ్గా మనకి ఈ మండపం కనబడుతుంది. ఈ మండపాన్ని మనం తిరుమల వచ్చిన ప్రతిసారి చూస్తూనే ఉంటాం. అక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న విశాలమైన మెట్ల మీద కూర్చుని సన్నగా పొడుగ్గా ఉన్న ఈ మండపాన్ని చూస్తూ ఉంటాం. కానీ ఆ మంటపం పేరేంటి, అక్కడ ఎందుకు కట్టారు, దాని చరిత్ర ఏంటి, ఈ విషయాలు కొద్దిమందికి తెలిసినా చాలా మందికి తెలియవనే చెప్పాలి. మరి ఆ చరిత్ర ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మండపాన్ని గొల్ల మండపం అంటారు. పూర్వం తిరుమలేశుడికి కొన్ని ఉత్సవాలను తిరుచానూరులో నిర్వహించేవారు. అయితే శ్రీ రామానుజాచార్యులు వారు తిరుమలేసిన ఉత్సవాలన్నీ కూడా పూర్తిగా కొండ మీదనే జరగాలని భావించారు. అందుకు శ్రీవారి ఆలయం చుట్టూ వీధులను చదును చేసి ఆ వీధులను వెడల్పు చేయాలని, మండపాలు, అర్చకులకు ఇళ్లను నిర్మించడం, శ్రీ వైష్ణవ మఠాల్ని కట్టించడం వంటి పనులు చేయాలని తీర్మానించారట. ఈ పనులకు పర్యవేక్షకులుగా శ్రీ రామానుజాచార్యుల వారు తన గురువైన తిరుమల నంబిని, శిష్యుడైన అనంతాళ్వార్లను నియమించారు. ఈ పనులు జరుగుతున్న సమయంలోనే కొండ కింద నుంచి ఒక గొల్ల వనిత మజ్జిగ తెచ్చి అమ్ముకునేదట. అప్పట్లో కొండ మీదకు స్వామి దర్శనానికొచ్చే భక్తులకు ఉండడానికి ఎలాంటి సౌకర్యాలు గాని, కనీసం ఎండ వానలకు తలదాచుకునేందుకు నీడ కూడా ఉండేది కాదట. పాపం ఎండలో భక్తులు, అలాగే అక్కడ విస్తరణ పనులు చేస్తున్నవారు, వీరందరూ కూడా పడుతున్న అవస్థలు ఈ గొల్ల వనిత చూస్తూ ఉండేది. వారి కోసం ఏదైనా చెయ్యాలి అని తలపోసిందామె. తను మజ్జిగ అమ్ముకున్న డబ్బులతో కొంత డబ్బును వెచ్చించి ఈ మండపం కట్టించింది. ఆ చిన్న మండపం కిందకు చేరి పనివారు, భక్తులు సేద తీరేవారు. అందుకే ఆ గొల్ల వనిత కట్టించిన మండపానికి గొల్ల మండపం అని పేరొచ్చింది. అయితే ఈ గొల్ల మండపానికి సంబంధించి మరో కథనాన్ని కూడా చెప్తారు. కొండ మీద విస్తరణ పనులు జరుగుతున్న సమయంలోనే కూలీలకు, శ్రీవైష్ణవ స్వాములకు రామమ్మ అనే గొల్ల భామ మజ్జిగను ఉచితంగా ఇచ్చేదట. మిగిలిన వారికి మాత్రం కొంత పైకం తీసుకుని అమ్మేదట. అయితే చాలామంది ఎందుకు వారికి ఉచితంగా మజ్జిగనిస్తావు అని అడిగితే, ఎండలో స్వామి చేస్తున్న వారికి చల్ల ఇస్తే నేను కూడా చల్లగా ఉంటాను, పుణ్యం వస్తుంది, భగవంతుణ్ణి చేరుకుంటాను అని చెప్పేదట. ఆమె తాపత్రయాన్ని గమనించి అక్కడ పనిచేస్తున్న కూలీలు ఆ గోపవనితకు తిరుమల నంబి, అనంతాళ్వార్లను చూపించి వారిని అడిగితే నీకు మోక్షం ఇప్పిస్తారని చెప్పారు. ఆ అమాయకమైనటువంటి గొల్ల వనిత రామమ్మ వారి దగ్గరకు వెళ్ళి, సాములు, మీతో ఆ గోయిందయ్య స్వామి మాట్లాడతారట కదా, మీరు చెప్తే నాకు వైకుంఠం వస్తుందట, అదేదో ఇప్పించండి సామి అని అడిగింది. వెంటనే ఆ ఇద్దరూ గోపవనితను రేపు చెప్తాను తల్లి నీకు అని చెప్పారు. ఆ రాత్రి చల్లమ్మే గొల్ల స్త్రీ కోరికను ఏడుకొండల స్వామికి వినిపించారు వారు. ఆమెకు వైకుంఠం ఇప్పించే శక్తి మీకు లేదు, రామానుజులు మాత్రమే ఇప్పించగలరని శ్రీనివాసుడు పలికాడట. ఆ విషయం తెల్లవారిన తర్వాత శ్రీనివాసుడు తమకు చెప్పిన విషయాన్ని గోపవనితకు చెప్పారు వీరిద్దరు. కొన్ని రోజుల తర్వాత తిరుమలకు శ్రీ రామానుజాచార్యుల వారు వచ్చారు. ఆ గొల్ల స్త్రీ రామానుజుల వారికి సాష్టాంగ నమస్కారం చేసి కొంచెం చల్ల తీసుకోండి అంటూ భయంగానే అడిగింది. అయితే గొల్లభామను కొందరు వారించబోతారు. రామానుజుల వారు మాత్రం, తల్లి, ఇది శ్రీనివాస ప్రసాదం అంటూ స్వయంగా చల్లను తాగుతూ నీకేం కావాలమ్మా అని అడిగారు. స్వాములు, మీరు చీటీ రాసిస్తే నాకు వైకుంఠం వస్తుందట, అది ఇప్పించండి చాలు అంది అమాయకంగా ఆ గొల్ల స్త్రీ. వెంటనే రామానుజుల వారు శ్రీనివాస పరబ్రహ్మ ముక్తిని ప్రసాదించుగాక అంటూ ఒక తాటాకును ఆమె చేతిలో పెట్టారట. అంతే, వెంటనే పెరుగమ్మే రామమ్మ పరమపదం పొందింది. ఆమె పేరుతోనే శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఎత్తైన 4 స్తంభాల గొల్ల మండపాన్ని నిర్మించారని చెప్తారు. ఇది తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న గొల్ల మండపం యొక్క చరిత్ర.